ఇప్పటికో నిజాన్ని నీ నోటితో నువ్వే ఒప్పుకున్నావు. నేనేదో పరాయిదాన్ని అన్నట్లు, వీళ్ళు నీకు పగవాళ్లే అయినా మంచివాళ్లైనట్లు నా దగ్గర అన్ని విషయాలు దాచావు. చచా, నా ఉద్దేశం అది కాదు. నువ్వు నాకు పరాయిదానివి ఎలా అవుతావు? అమ్మ తర్వాత అంత మంచి స్థానాన్ని నీకు మాత్రమే ఇవ్వగలను. కానీ చూస్తూ చూస్తూ అత్తగారి మీద నీకు చాడీలు ఎలా చెప్పగలను చెప్పు. అక్క, అక్కడ పరిస్థితులు ఏమిటి? చక్కగా ఉన్నాయి. పర్వాలేదు కదా? పర్వాలేదు ఆదిత్య. మరి అంజలి? అంతా బాగుంది అంటున్నాను కదా. నా తమ్ముడు మాత్రం నాకు కావాలి. నువ్వేం ఫికర్ పడకు సారు, గదంతా నీ చూసుకుంటది. రవన్న ఏడున్నా సరే నేను దొరకబడతా, నీ ముందరకు తోలుకొస్తా సారు. వద్దొద్దు, నువ్వు మాత్రం వాడికి ఎదురుపడద్దు. వాడు నాకంటే డేంజర్. జస్ట్ ఎక్కడున్నాడో ట్రేస్ చేయి అంతే. అమ్మా, మనం ఈ రోజే వెళ్ళిపోవాలా? ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదా. ఎందుకురా? హాయిగా ఆదిత్య అంకుల్ని చూసి వెళ్ళొచ్చు కదా. నిజమే, నాకు అలాగే ఉంది. కానీ నీ స్కూల్ తెరిచేస్తారు కదా, పైగా ట్యూషన్స్ కూడా పోతాయి. మళ్ళీ నువ్వు ఆ నోట్సులు రాసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది కదా. నిజమేలే, వెళ్ళిపోదాం. అయితే నేను ఇప్పుడు అంజలి అతను రిక్వెస్ట్ చేసి వస్తా. ఏంటి? మామ రాగానే వాళ్ళిద్దరిని మన ఇంటికి రమ్మని, పైగా సాటర్డే సండే మాత్రమే రమ్మని. గుడ్, వెళ్ళి అడిగిరా. వెళ్ళి అడగమను. ఎగిరికంతే సొప్పుకుంటుంది. మొగుణ్ణి వెంటేసుకుని షికార్లు తిరగడం అంటే దానికి మహా సరదా. అవునవును, ఇంట్లో మమ్మల్ని గాలి కొదిలేసి ఎప్పుడు చెక్కేద్దామా అని చూస్తుంది. అంజలి బయటకెళ్తే మీకొచ్చిన ఇబ్బంది ఏముంది? నీకు తెలీదా? ఇంట్లో మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మీ అమ్మని నాన్నని అంజలి చూసుకోవాలనే మాటకే అర్థం ఉంది. కానీ నిన్నెందుకు చూసుకోవాలి? ఏ, నీ పన్ను నువ్వు చేసుకోలేవా పార్వతి? నా తమ్ముడింటికొచ్చి నా పనులు నేనే చేసుకోవాల్సిన కర్మేం పట్టింది నాకు? మరి అలాంటప్పుడు అంజలికి మాత్రం మీ సూటిపట్టు మాటలు పడుతూ మీకే చాకరీ చేయాల్సిన అవసరం ఏముంది? చెయ్యకపోతే దాని పుట్టింటికెళ్ళమను, ఓ గొడవ వదిలిపోతుంది. ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు పిన్ని. అంజలి తన సుఖాలన్నీ వదులుకుని మీకే సేవలు చేయాలని ఇక్కడ ఉండిపోయింది. అది మీకెప్పటికి అర్థమవుతుంది? అంజలిలో అద్దాలు వెతుక్కునేంత గొప్పవాళ్ళం కాదులేమ్మా. పెద్దరికంతో పాటు సాత్వికం పెరగాల్సిన నీలో కరుకుతనం పోవటం లేదు. అంజలిని పార్వతిని ఒకేలా చూడాలనే ఆలోచన నీకింకా రాకపోవటం నిజంగా బాధాకరమే. ఏంటే, అంజలి మా గురించి నీకు బాగా నూరిపోసిందా? సరే, మీరు అనుకున్నట్లుగానే అంజలి మీ గురించి చెడుగానే చెప్పిందనుకుందాం. అప్పుడు మీరు అంజలిని ఎంతకాలం కక్ష తీర్చుకోగలరు? ఆదిత్య వచ్చాడో మీ పరిస్థితి మారిపోతుంది. ఆదిత్యకి మీరేంటో అంజలి ఏంటో బాగా తెలుసు కదా. ఎందుకొచ్చిన బెదిరింపులే రుక్మిణి? చుట్టం చూపుగా వచ్చిన దానివి మాతో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? మీరిలాగే అంజలికి కష్టాలు పెడితే నేనెప్పుడు మీ చుట్టాన్ని కాదనుకుంటాను. మీరు పిలిచినా నేను గడప తొక్కను. అవేం మాటలే? నీతో బంధుత్వం మేమెలా వదులుకుంటాం? మా అమ్మాయి ఎంతో, నువ్వు అంతే. అంజలికి కూడా అంతే కావాలి. ఆ మాట కూడా అదే నోడతాను. సర్లేవే, నీ మాట తీసేయలేను గాని అంజలిని జాగ్రత్తగా చూసుకుంటాను, సరేనా? పార్వతి, నువ్వు కూడా. సరేనమ్మా, సరే. అంజలిని బాధ పెట్టంలే. అది అలా అన్నారు, నాకు నిశ్చింతగా ఉంటుంది. ఆహా, వాళ్ళు అలాగే అంటారమ్మా. నువ్వు ఊరెళ్ళిన తర్వాత కథ మావులే. అంజలిని కాల్చుకు తింటారు. మేమేమో గాని మీరు మాత్రం 10 మందిలో ఇంకా రాక్షసులుగానే చిత్రిస్తున్నారు. చూస్తాను కదా నువ్వెంత గొప్పదానివో. చూడండి చూడండి. అమ్మో, ఆగండి. మీరిద్దరూ అలా పోట్లాడుకోకండి. బాబాయ్కి అసలే ఆరోగ్యం సరిగా లేదు. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి పిన్ని, ప్లీజ్. అలాగే లేవే. ఆ సందీప్ని ఎలాగైనా లొంగ తీసుకోవాలి. వాడిని అడ్డం పెట్టుకుని ఆ రాజీని ఎలాగైనా ఆపాలి. లేదంటే నాకు శిక్ష తప్పదు. ఆ రాజీ కోర్టులో అసలు నోరు మెదపకూడదు. కేసు హియరింగ్ వచ్చే లోపల నేను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. ఒకసారి జైలుకు వెళ్ళిన తర్వాత ఇక నేనేమీ చేయలేను. నెట్వర్క్ అంతా బంద్ అయిపోతుంది. నో, ఈసారి అలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేయాలి.
హలో. హలో అన్నయ్య, నేను రవిని. ఓ నువ్వా? ఎక్కడున్నారా? ఎప్పుడు వస్తున్నావు? త్వరలోనే వస్తున్నాను. త్వరలో అంటే ఎప్పుడు అని అడుగుతున్నాను. అన్నయ్య, ఆ విషయం నేను చెప్పలేను. రవి, రేయ్ నువ్వు ఎలా ఉన్నావని మేము చాలా కంగారు పడుతున్నావురా. అన్నయ్య, నేను బాగానే ఉన్నాను, కానీ నాకు అర్జెంట్గా 2 లక్షలు కావాలి. 2 లక్షలా? ఎందుకురా? అన్నయ్య, అవన్నీ నువ్వు ఇప్పట్లో అడగొద్దు. అడిగినా నేను చెప్పలేను. కానీ నువ్వు చాలా ఆనందపడే పని మాత్రం చేయబోతున్నావు. ఏంటోరా, నువ్వు నాకు ఎప్పటికీ అర్థం కావేమో. అరే నాకు కూడా చెప్పలేనంత రహస్యం ఏంట్రా? చూడు రవి, ఈసారి తిరిగి నువ్వు ఏదైనా తప్పు చేస్తే నిన్ను కాపాడుకోవడం చాలా కష్టం. అసలే ఇప్పటికే నేను ఎలా బయటికి తీసుకురావాలని చాలా టెన్షన్ పడుతున్నాను. నువ్వేం కంగారు పడకు. నువ్వు నేను బయటకు వచ్చే ఆలోచనలోనే ఉన్నాం. అదే పనిలో ఉన్నాను. నా మీద నీకేమాత్రం నమ్మకం ఉన్నా నా అకౌంట్లో 2 లక్షలు డబ్బు జమ చేయించు. ఏదో సమయంలో వెళ్ళి నేను డ్రా చేసుకుంటాను. సరే అలాగే చేస్తాగానే జాగ్రత్త, సమస్యలేవి కొని తెచ్చుకోకు. అలాగే అన్నయ్య, ఉంటాను. వీడేదో చాలా ప్రమాదకరమైన పని చేస్తున్నాడు. అసలు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి. ఏంట్రా అలా జాంకాయలు జారవిడుచుకున్న కోతుల్లా అలా దిగాల పడిపోయారే? చూడత్తా, మన బాధ అర్థం చేసుకోవడానికి పోయి కోతులు అంటోంది. అంటుందిరా, మనకంటే పెద్దది కదా, తన ఇష్టం వచ్చినట్టు అంటుంది. మన బాధ ఆవిడకెందుకులే. సరే చెప్పండి, మీ బాధ ఏంటి? ఏ నీకు తెలీదా? మీరు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? అమ్మా, మనం ఈ ఊరొచ్చి ఎన్ని రోజులైంది? 3 రోజులైంది. మరి 3 రోజుల్లో మా ఇంటికొచ్చి వెళ్ళిపోవటం నీకేమన్నా న్యాయంగా ఉందా? అస్సలు లేదత్తా. కరెక్ట్. ప్లీజ్ వదినా, ఇంకో 2 రోజులు ఉండొచ్చుగా. ప్లీజ్ వదినా, నువ్వు కూడా బతిలాడరా. లేదన్నా? ప్లీజ్ అమ్మా. బాగా చెప్పారు. నేను ఇక్కడ మీతో 2 రోజులు ఉండిపోతే అక్కడ మా ఆయన్ని బ్రతిమాలుకోవాల్సి వస్తుంది. ఏమని వదినా? ఏవనా? ఏవండి ఏవండి నన్ను లోపలికి రానివ్వండి అని బ్రతిమాలుకోవాల్సి వస్తుంది. అన్ని అబద్ధాలే. అన్నయ్య ఎప్పటికీ అలా చేయరు. ఈ రోజు ఒకరోజు చూసి రేపు ఈ పాటికి మీ ఇద్దరి గురించి ఇక్కడికి వచ్చేస్తారు. అంజలి, నా పరిస్థితి అర్థం చేసుకో. అక్కడ వాడికి సెలవులు అయిపోయినాయి. అక్కడ వాడి స్కూల్లో ఎంత స్ట్రిక్ట్ అని తెలుసు కదా. వాళ్ళు వీడికి ఎంత పనిష్మెంట్ ఇస్తారో నాకు తెలియదు, కానీ పేరెంట్స్ని, అదే మమ్మల్ని పిలిచి 100 ప్రశ్నలు అడిగి చివాట్లు పెడతారు. ఆ బాధలు పడటం బెస్టా, లేక ఇప్పుడు వెళ్ళిపోయి మరోసారి 4 రోజులు ఉండేలా రావటం బెస్టా? ఏది బెస్టో నేనెలా చెప్పగలను? నువ్వున్న ఈ 3 రోజుల్లో ఇటు అత్తగారి బాధ తప్పింది, అట రవిగడి బాధ తప్పింది. ఇంకో 2 రోజులుంటే ఆయనే వచ్చేసేవారు. ఏం చేస్తాను? నాకు ఎలాంటి ఆపదలు రాసిపెట్టున్నాయో. అంజలి, ఒరే విక్కీ, నువ్వు బయటికెళ్ళి ఆడుకోరా. సరే అమ్మా. అంజలి, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. నీ మనసులో ఏదైనా దిగులు కాని సమస్యలు కాని దాచిపెట్టుకుంటే ఇప్పటికైనా చెప్పంజలి. అబ్బే, అలాంటివి ఏవీ లేవదునా. నేనెందుకో కొన్ని మాటలు నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇప్పట్లో నా బాధలు ఇవి అని మాత్రం నేను చెప్పుకోలేను. సరే, నిన్ను బాధ పెట్టే ప్రయత్నం నేను చెయ్యను, కానీ నీకేదైనా కష్టం వస్తే నేనున్నానన్న సంగతి మర్చిపోకు. మీ అమ్మగారు వచ్చేంతవరకు, ఆదిత్య వచ్చేంతవరకు నీకు నేనున్నాను. వదినా, నాకేదైనా కష్టం వస్తే నీకు తప్పకుండా ఫోన్ చేస్తాను. అంజలి, నువ్వు సుఖపడాలి, బాధపడకూడదు. అందుకే ఆదిత్యని నీకు తోడుగా ఇచ్చాను. ఆదిత్య గారి విషయంలో మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను వదినా.
హాయ్ సందీప్. హాయ్, రా కూర్చో. ఎప్పుడో బీసీలో పుట్టాల్సిన మనిషివి ఇప్పుడు పుట్టావు. ఏమైంది? గాడిద గుడ్డయింది. నీ కోసమని నేను అంత దూరం నుండి ఆశపడొస్తే కనీసం నా మొహం చూడ్డానికి కూడా నీకు ఖాళీ లేదా? అలా అనుకుంటే ఎలాగా? డ్యూటీ అన్నాక చేయక తప్పదు కదా. ఆ డ్యూటీ అన్నాక చేయక తప్పదు. కానీ ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? ఎంతైంది? జస్ట్ 5:30 అంతే కదా. ఎంత తేలిగ్గా అనేసావు. 5:30 దాటిన తర్వాత అసలు ఆఫీస్లో ఎవడైనా పనిచేస్తాడా? నీ పక్క వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకో. అబ్బా ఐశ్వర్య, ఈ అకౌంట్స్ అనేవి లక్షల్లో ఉంటాయి. ఒక్క ఫిగర్ తేడా వచ్చినా నాకు చాలా ప్రమాదం తెలుసా. నీకెందుకు ప్రమాదం? అమౌంట్స్, ఆ కంప్యూటర్ డేటాస్ తేడా ఉందనుకో, అది పొరపాటున లాస్ చూపిస్తే ఆ అమౌంట్ కాస్త నేను కట్టుకోవాల్సి వస్తుంది. అందుకే ఒళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకుని 1-2 గంటలు రెస్ట్ కోసం చూసుకోకుండా పని చేయాలి. నిన్ను పనిలో పెట్టుకున్నందుకు మీ బాస్కు ఉపయోగమేమో కానీ నాకు నీ కొలీగ్స్ కి మాత్రం చాలా కష్టం. అదేలాగా? మీ కంపెనీకి తక్కువ జీతంతో ఎక్కువ పనిని ఎక్కువ గంటలు చేస్తావు కాబట్టి అది వాళ్ళకి లాభం. అది నేను ఒప్పుకుంటాను, కానీ నీకెలాగ నష్టం? అలాగే మా కొలీగ్స్కి ఎలా నష్టం? ఈ పని ఒత్తిడిలో పడిపోయి ప్రతి అందమైన సాయంత్రాన్ని పాడు చేస్తావు. అలా నీ లవర్గా నాకు చాలా నష్టం. మీ కొలీగ్స్ ఏమో నీతో పోటీ పడలేక, మీ బాస్తో తిట్లు తినలేక నలిగిపోతారు. అలా నీ వల్ల వాళ్ళకు కూడా చాలా నష్టం. అబ్బా, చాలా గొప్ప విషయాన్ని కనిపెట్టావు ఐశ్వర్య. మరి పద. ఎక్కడికి? సినిమాకి. సారీ ఐశ్వర్య. ఏ? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైందని అడిగిందట నీలాంటి అమ్మాయి. ఇప్పుడు నువ్వు కూడా అలా బిహేవ్ చేయడం నాకేం నచ్చలేదు ఐశ్వర్య. మహానుభావ, నీ వరకు నీ ఇష్టం చేసుకో. నాకెందుకు, నేనొస్తా. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, నేను కూడా వస్తానుగా. నీ పనిని నేను చెడగొట్టానన్నావు కదా, ఇక నేను ఒక్క క్షణం కూడా ఉండను. అబ్బా టెన్షన్ పెట్టుకో, వచ్చేస్తున్నా అన్నా కదా. మరి పద. రా. సరే పద. సార్ నేను నీ నంబర్ చూడగానే అర్థమైందిలే కానీ ఏంటి విశేషాలు? ఏమన్నాడు సందీప్? ఏమంటాడండి, 24 గంటలు కంప్యూటర్ ముందు కూర్చొని ఆఫీస్ ఫైల్స్ ప్రక్షాళన చేసే పనిలో ఉండిపోయాడు. అలాగా? ఇంకా ఆఖరికి మీ అమ్మాయి గారు వచ్చి బలవంతాన్ని అందులోంచి యువతలకు లాగి బయటికి తీసుకెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఐశ్వర్య సందీప్తో ఉందన్నమాట. సరే, ఇలాగే ఎప్పటికప్పుడు సందీప్ న్యూస్ నాకు తెలియజేస్తుంటా. నీ సంగతి నేను చూసుకుంటాలే. చెప్తాం. నా టాలెంట్ ఏంటో మీరు ముందు ముందు చూస్తారుగా. ఉంటానండి మరి. అలాగే, ఫోన్ పెట్టి. ఒరే సందీప్, నీ సంగతి చూస్తాను. అతి త్వరలో తేలుస్తాను.